అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు 10,00,000 ట్యూషన్ ఫీజుతో కలిపి ఒక 10,00,000 పెట్టుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి పర్టికులర్‌గా హైదరాబాద్‌లో ఉన్నటువంటి మంచి కాలేజీలు ఏంటన్నది నేను ఒక 10 కాలేజీలు ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇందులో మొట్టమొదటిగా 10,00,000 బడ్జెట్‌లో మంచి కాలేజీ అన్నట్లయితే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. సో, దీనికి నంబర్ 1 పొజిషన్ ఇవ్వచ్చు. దీని తర్వాత మనకి 10,00,000 బడ్జెట్‌లో ఉన్నటువంటి మరో మంచి కాలేజ్ మనం తీసుకున్నప్పుడు ఎంఆర్‌ఈసీ. ఇది కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఓవరాల్‌గా ప్రజల్లో కూడా మంచి పేరుంది. సీఎంఆర్ మెయిన్ క్యాంపస్. సీఎంఆర్ మెయిన్ క్యాంపస్ కూడా ఒక 10,00,000 ఒక 50 అటు ఇటు ఉండొచ్చండి. అప్రాక్సిమేట్‌గా చెప్తున్నా. 10,00,000 బడ్జెట్‌లో ఇది కూడా మంచి కాలేజ్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంఎల్ఐడి అండి. ఇది ఒక 9,00,000 బడ్జెట్‌లో ఉంది. ఓవరాల్‌గా ఇది కూడా మనం మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం తీసుకున్నప్పుడు మనకి గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్. దీన్ని కూడా 10,00,000 బడ్జెట్‌లో మనం పెట్టుకోవచ్చు. బ్రాంచ్ ఏదో ఒకటి అని అనుకున్నప్పుడు శ్రీనిధిలో ఐటీ గాని తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక 10, 11 లక్షల బడ్జెట్‌లో ఇది కూడా ఒక మంచి ఆప్షన్‌గా మనం శ్రీనిధి ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో, అదేవిధంగా ఏస్ ఇంజినీరింగ్ కాలేజీ, వీబీఐటీ కాలేజీ ఇది 8,00,000 బడ్జెట్ అండి. అప్రాక్సిమేట్‌గా 8-8.5 లక్షల బడ్జెట్. 8,00,000 బడ్జెట్‌లో మొత్తం బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని కూడా మంచి కాలేజెస్‌గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి సీఎంఆర్ సెకండ్ క్యాంపస్ కూడా 9,00,000 బడ్జెట్‌లో మనం తీసుకోవచ్చండి. ఒక 8,00,000 బడ్జెట్‌లో దగ్గర తీసుకున్నప్పుడు ఎంఆర్ సెట్ కాలేజీని మనం ఈ బడ్జెట్‌లోకి తీసుకోవచ్చు. ఈ రకంగా ఒక 10 కాలేజెస్ నేను మెన్షన్ చేసినానండి. 9-10,00,000 బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ 10 కాలేజీలని కన్సిడర్ చేయాల్సిందిగా. దీంట్లో అడ్మిషన్స్ కావాల్సుకున్నట్లయితే 9955955895 ఈ నెంబర్‌కి సంప్రదించినట్లయితే ఈ బడ్జెట్‌లో మీకు కాలేజీలు అనేది చేసి పెట్టడం జరుగుతుంది. థాంక్ యూ.